ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనములో దైవదాసురాలు మరియమ్మ గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క సద్గుణములను, ఆయన యొక్క సౌశీల్యతను మనము గుర్తెరిగినప్పుడు, రుచించినప్పుడు ప్రభువులో మనము ఆనందించేటువంటి వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, కీర్తనలు 1వ అధ్యాయము 2వ చరణంలో అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని యొక్క దాసుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా, ఆయన మంచితనాన్ని తలపోయుట ద్వారా, ఆయనను రుచించుట ద్వారా మనం ఎంతగానో ఆనందించేటువంటి వారంగా ఉంటాం. ఎందుకనగా ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క దయ, ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక నిలిచేటువంటిది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ చరణంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని యొక్క దాసుడు సెలవిస్తున్నాడు. అవునండి, ఈ లోకంలో ఆయనను రుచించిన వారు తప్ప మాత్రము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండరు. 37వ కీర్తన 23వ వచనంలో అంటున్నాడు, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరి మన ప్రవర్తన చూసి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆనందించే దేవుడుగా ఉంటున్నాడా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఆనందించినట్లుగా మన యొక్క ప్రవర్తనను చూచి దేవుడు ఆనందించేవాడుగా ఉంటున్నాడా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకొనవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందించే వారంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నాడు. కనుకనే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 4వ చరణంలో అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఎందుకనగా తనకున్న కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, శోధనలో, మరి రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ దేవునిలో ఆనందిస్తూ వచ్చినాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఆయన చెరసాల గుండా వెళ్తూ వచ్చినప్పటికీ కీర్తిస్తూ వచ్చినాడు. అలాంటి అనుభవాలు నీవు ఉంటున్నావా? అయితే కీర్తించు, కొనియాడు. ప్రభువును ఎల్లప్పుడూ మహిమపరచుము, ఆత్మలో ఆనందించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన యొక్క జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞులమై జీవించి మహిమపరచుదుము గాక.